విజయవంతమైన సంతోషకరమైన జీవితం కోసం చాణక్యుడి సూత్రాలు ఉపయోగపడతాయి. ఇప్పటికీ చాలా మంది వాటిని అనుసరిస్తున్నారు. చాణక్య నీతి ఎలా జీవించాలో, ఎలా జీవించకూడదో చెబుతుంది. సహాయం చేయడం అనేది మానవులందరికీ ఉండాల్సిన ప్రాథమిక లక్షణం. అయితే కొందరికి సహాయం చేయడం వల్ల జీవితంలో చాలా సమస్యలు ఎదురవుతాయని చాణక్య నీతి చెబుతోంది. మరి ఎవరికి సహాయం చేయకూడదో తెలుసుకుందాం. ఆపదలో ఉన్న యువతిని చూసినప్పుడు ప్రజలు తరచూ భావోద్వేగానికి గురవుతారు. అయితే ఆ అమ్మాయి తన తప్పు వల్ల నిజంగానే కష్టాల్లో కూరుకుపోయిందో లేదో అర్థం చేసుకోగలిగే తెలివితేటలుండాలి. ఎందుకంటే ప్రపంచంలోని చాలామంది మహిళలు నిరంతరం ఇబ్బందుల్లో ఉంటారు. వారిలో ఎక్కువ మంది వారి ప్రవర్తన చర్యల కారణంగా మాత్రమే ఆ వాతావరణంలో ఇరుక్కుపోతారు. అయితే తప్పు అని తెలిసినా అదే పనులు మళ్ళీ మళ్ళీ చేసే స్త్రీకి సాయం చెయ్యొద్దని చాణక్యుడు చెప్పాడు. అలాంటి వారు ఏ వ్యక్తికి విధేయత చూపరు. అలాంటి స్త్రీకి సహాయం చేయడం వల్ల వారికి సహాయం చేసిన వారికి కూడా ఇబ్బంది, ఆందోళన మాత్రమే మిగులుతుంది. అలాంటి స్త్రీలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం పురుషుల పట్ల మాత్రమే ఆసక్తి చూపుతారు. అలాంటి మహిళతో ఎవరైనా ప్రేమలో పడితే అంతే. ఏ కారణం లేకుండా ఒంటరిగా లేదా దుఃఖం నటిస్తూ ఉండే వ్యక్తులకు ఎల్లప్పుడూ దూరంగా ఉండండి. వారు ఉన్న దానితో సంతోషంగా ఉండరు, లేని దాని కోసం నిరంతరం తహతహలాడుతూ ఉంటారు. అటువంటి వారితో ఉండటం వల్ల మీరు వారిలాగే బాధపడతారు. వారు ఎల్లప్పుడూ ఇతరులకు ఉన్న దానిపై అత్యాశ, అసూయతో ఉంటారు. పక్క వాళ్ళని ఎప్పుడూ తిట్టుకుంటారు. మానసిక ప్రశాంతత దెబ్బతింటుంది. అలాంటి వారికి దూరంగా ఉండటం మంచిది. అలాంటి వారికి ఎప్పుడూ సహాయం చేయవద్దు. మనం ఎప్పుడూ తెలివి తక్కువ వ్యక్తులకు దూరంగా ఉండాలి. ఎందుకంటే వారికి ప్రపంచంలో జరిగే దేనిపైన ఆందోళన ఉండదు. వారు ఎల్లప్పుడూ ఇతరుల తప్పులను కనుగొనడంలో ఆసక్తి కలిగి ఉంటారు. ఇతరుల ఆనందంతో ఎప్పుడూ సంతోషించరు. వారికి సహాయం చేయాలని మీరు అనుకుంటే పూర్తిగా తప్పు. జీవితంలో సరైన విషయాలను అర్థం చేసుకోలేని మూర్ఖులకు సలహా ఇవ్వడం లేదా సహాయం చేయడం వల్ల ప్రయోజనం లేదు. వారు చిన్న విషయాలకు కూడా వాదించడం మొదలుపెట్టి మీ సమయాన్ని, శ్రమను వృధా చేయవచ్చు. తమను తాము సరైన వారని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తారు. మిమ్మల్ని తప్పు అంటారు. కాబట్టి ఇలాంటి వారికి సహాయం చేసి కష్టాలను కొని తెచ్చుకోవద్దు.